ఎంట్రీ తీసుకున్నా. ఓకే. ఆ, ఇక్కడ స్టాప్ లాస్లు అవైలబిలిటీ లేదు కింద సైడ్. ఓకే. ఖచ్చితంగా ఈ స్టాప్ లాస్ లిఫ్ట్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్తుంది ఇక్కడ వరకు. ఓకే. ఈ ఐ మనము టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే. చూద్దాం ఏం చేస్తుందో. మార్కెట్ నేను క్లోజ్ బిలో ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వలేదు అక్కడ. ఓకే. ఏం చేస్తా చూద్దాం. 25,625 వరకు రావచ్చు, 500 వరకు రావచ్చు ఈరోజు మార్కెట్. ఓకే. ఈ లెవెల్ వరకు రావచ్చు. చూద్దాం ఏం చేస్తాం. మార్కెట్ అయితే డైరెక్షనల్ మూవ్లో లేదండి. మార్కెట్ ఒక ఒక దిక్కుని కరెక్ట్ కన్సాలిడేషన్లో ఉంది, రేంజ్ బౌండ్లో ఉంది. ఓకే. డైరెక్షనల్ మూవ్ అయితే లేదు. చూద్దాం ఏం చేస్తాం. గుడ్. మంచి ప్రాఫిట్. ఓకే. గుడ్. ఈరోజు మార్కెట్ 25,500 వరకు రావచ్చు మార్కెట్. ఓకే. 500 వరకు వచ్చిందంటే మంచి ఇది వస్తుంది. ఈ ఎస్ఎల్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, కిందకి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. ఈ ఎస్ఎల్ ఇచ్చేయడానికి వస్తుంది మార్కెట్. ఓకే. ఖచ్చితంగా కిందకి రావాలి మార్కెట్. ఓకే. చూద్దాం ఏం చేస్తుందో.
గుడ్, మంచి ప్రాఫిట్ ఉంది. 1500, 1800, ఓకే. 2000. ఓకే, 3000 ప్రాఫిట్. ఓకే, మంచి ప్రాఫిట్. ఓకే, 3200. ఓకే, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎస్, 3400. ఓకే, ఓకే. 216కి వెళ్తే నేను బుక్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఉంది నాకు. ఓకే, ఎస్, 3500. 3500. గుడ్, మంచి ప్రాఫిట్. గుడ్, 3500, 3700. ఓకే, గుడ్ గుడ్ గుడ్, మంచి ప్రాఫిట్.
ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళింది, ఫస్ట్ టార్గెట్ దగ్గరికి వెళ్ళింది. చూద్దాం. గుడ్ గుడ్, ఆల్మోస్ట్ వెళ్ళింది ఫస్ట్ టార్గెట్. ఓకే, 216 టార్గెట్. సేఫ్ సైడ్ ఇక్కడ బుక్ చేస్తాను 216 దగ్గర. ఓకే, ఇన్ కేస్ బ్రేక్ అయ్యి వెళ్ళిందంటే ఓకే, లేదంటే 216 టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తాను. ఓకే, నేను బుక్ చేస్తాను. ఎందుకంటే ఓకే, మంచి పాయింట్స్ వచ్చినాయి. ఓకే, 10 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుంటే మనకి దగ్గర దగ్గర 1:5 రేషియో వచ్చింది. ఓకే, ఇంతకంటే మంచి ట్రేడ్ కష్టము. ఎనీవే ఇది మార్కెట్ అయితే వెళ్తుంది. ఓకే, గుడ్, టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, 216 అన్నాము, 216కి వెళ్ళిపోయింది. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇలా మార్కెట్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటే మంచి పాయింట్లు ఇస్తుంది. మనం ఎక్కడైతే అనుకున్నామో అక్కడ కరెక్ట్గా మనకి ఆ లెవెల్కి వెళ్ళింది. ఓకే, చేస్తుండండి. దీని లాజిక్ ఏంటంటే ఆ, నేను చూపిస్తాను చూడండి. మనం ఏదైతే డైరెక్షనల్ మూవ్ చెప్పుకున్నామో, ఓకే, ఆ డైరెక్షనల్ మూవ్ ప్రకారమే నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ మార్కెట్ నిన్నటి వరకు డైరెక్షన్ లేదు. నాకు ఎందుకో డైరెక్షన్ వైపు ఈ రోజు వచ్చిందని అనుకున్నాను మార్కెట్. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ బెండ్ అయిందో 41 ఎంఏ మార్కెట్, దీని కిందకి మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఎంఏసిడి కూడా జీరో లైన్ కిందకి వచ్చేసింది. సో మార్కెట్ బేరిష్ అన్నమాట. ఎప్పుడైతే మార్కెట్ బేరిష్ ట్రేడ్లు దొరుకుతాయో ఆ ట్రేడ్లు మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ షూటింగ్ స్టార్ వేసింది మార్కెట్. ఓకే, ఇక షూటింగ్ స్టార్ వేసింది. దీన్ని బేస్ చేసుకుని నేను తీసుకున్నాను. మార్కెట్ ఇంకా వస్తుంది 25,500 వరకు. మార్కెట్ 625 వరకు రావచ్చు. మార్కెట్ ఈ లెవెల్ వరకు రావచ్చు. ఈ లెవెల్ వరకు వస్తుంది మార్కెట్. ఈ లెవెల్, ఇది ఒక జోన్. ఓకే, ఈ జోన్ వరకు వస్తుంది. బట్ మనకి కావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మనం అనుకున్నామో ఆ అమౌంట్ వచ్చేసింది కాబట్టి మనం బుక్ చేసాము. ఓకే, 3,500 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, బయింగ్ ప్రైస్ వచ్చేసి 158.95, సెల్ ప్రైస్ వచ్చేసి 206. ఓకే, ఏదైతే మనము ఇది 216 అనుకున్నాము, 216కి కరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ పట్టడం జరిగింది. చూడండి కావాలి. ఓకేనా, ఇలాగా మార్కెట్ని ప్రిడిక్ట్ చేస్తూ మనం మంచి ట్రేడ్లు చేయొచ్చు. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి. లాజిక్ చెప్తూ ఉంటాను, మీరు ప్రాఫిట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో ఓకే, ఆ ట్రేడ్లో మనము ఇక్కడ బుక్ చేసాము. ఓకే, ఈ క్యాండిల్లో బుక్ చేసాము. మార్కెట్ 216 ఫస్ట్ టార్గెట్ అనుకుని 216 వరకు పెట్టాము. బట్ మార్కెట్ వెళ్ళింది. యాక్చువల్లీ 244 పెట్టాం ఫస్ట్. 244 మనకి టైం సరిపోదు. ఇంకోటి ఫస్ట్ టార్గెట్గా 216 తీసుకుని బయటకు వచ్చేద్దామని 216 పెట్టుకున్నాను. ఆ, ఈ ఈ క్యాండిల్లో మనం బుక్ చేసాము. ఓకే, అది ప్రాఫిట్ వచ్చింది. అది 3,562 రూపీస్ వచ్చింది. ఓకే, మనం ఏదైతే అనుకున్నామో మార్కెట్లో 25,630 వరకు వస్తుందని చెప్పాము.
6:25 అలా వస్తుందని చెప్పాము. ఒకసారి ఆ మార్నింగ్ ఏదైతే రికార్డ్ చేసామో ఆ రికార్డింగ్లో ఫస్ట్ చూస్తుండగానే మీకు నేను ఆ విషయాలు చెప్పాను. ఓకే, అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఈరోజు. ఓకే, ప్రాఫిట్ వచ్చింది. ఇలాగే ఈ నవంబర్ అంతా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ, ఈ సిరీస్లో మీకు డైలీ ట్రేడింగ్ ఇలాగే ట్రేడ్ చేసి పెడుతూ ఉంటాను. వాచ్ చేస్తుండండి. ఇది లాజిక్ ఏంటన్నది మీకు తెలుసు. నేను ఏదైతే డైరెక్షనల్ మూవ్ అంటానో దాని ప్రకారమే చేశాను. వాచ్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.